సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన ఎక్స్ప్లెయినర్లో తుజా యాక్సిడెంటాలిస్ అనే చాలా చాలా సంక్లిష్టమైన మానసిక ఆకృతి గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇది స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. మనుషుల ప్రవర్తన ఎంత చిత్రంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఇది నిజంగా ఒక అద్భుతమైన ఉదాహరణ. దీనిలో ఉన్న అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక రకమైన డ్యువాలిటీ అంటే ద్వంద్వత్వం. ఈ ప్రొఫైల్కి మెయిన్ కీ పాయింట్ ఏమిటంటే లైంగిక అపరాధ భావం లేదా విపరీతమైన గిల్ట్. అసలు విచిత్రమేంటంటే ఒకే మనిషిలో పూర్తిగా వ్యతిరేకమైన విపరీతమైన రెండు ధృవాలు ఒకేసారి కనిపిస్తాయి. మన మానసిక సంఘర్షణలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఇదొక పవర్ఫుల్ టూల్ లాంటిది. మరి ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే అచ్చం ఆ బ్యూటీ అండ్ ది బీస్ట్ లాంటి ఒక ద్వంద్వ స్వభావాన్ని. అవును, ఒకే మనిషిలో నమ్మలేనంత అద్భుతమైన పాజిటివ్ లక్షణాలుంటాయి, అదే టైంలో అంతే భయంకరమైన నెగటివ్ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ రెండూ ఒకే చోట ఎలా సహజీవనం చేస్తాయో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది వెలుతురు నుంచి చీకటి వైపుకు సాగే ఒక ఆసక్తికరమైన ప్రయాణమన్నమాట. మొదటి భాగం సౌందర్యం పట్ల ఆధ్యాత్మిక సున్నితత్వం. ఈ తుజా ప్రొఫైల్లో ఉండే పాజిటివ్ లేదా కాంతివంతమైన కోణాన్ని చూస్తే వీరికి అందాన్ని ఆస్వాదించడం మాత్రమే కాదు, ఆ అందంతో పూర్తిగా మమేకమైపోయే ఒక అద్భుతమైన లక్షణముంటుంది. ఇది ఎంత అరుదైన విషయమంటే చైనా, ఫాస్ఫరస్ లేదా మెడోరినం లాంటి ప్రొఫైల్స్లో మాత్రమే ఇలాంటి సెన్సిటివిటీ మనం చూడగలం. ఒక అందమైన దృశ్యాన్ని చూస్తే చాలు చిన్నపిల్లల్లాగా ఆశ్చర్యపోతారు. ఆ స్వచ్ఛత వారి మనసులో ఉంటుంది. అలాగే ఫాస్ఫరస్, మెర్క్యూరియస్ లాంటి చలాకీతనం, కొంచెం అల్లరి కూడా వీరిలో ఉంటాయి. సంతోషంగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఏ అదుపూ లేకుండా చాలా స్వేచ్ఛగా ఆనందించాలని కోరుకుంటారు. ఇక రెండవ భాగం గాయపడిన హృదయానికి కాపలా. సరే, ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే ఇంత విపరీతమైన సెన్సిటివిటీ ఉన్నప్పుడు ఏదైనా ఇమోషనల్ పెయిన్ వస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. నాట్రమ్ మూరియాటికం లేదా ఇగ్నేషియా లాంటి వాళ్లైతే గాయపడినప్పుడు తమ మనసు తలుపులు పూర్తిగా మూసేసుకుంటారు. కాని తూజావాళ్లు అలా కాదు. వీళ్లది పాక్షిక రక్షణ మాత్రమే. అంటే మనసులోని భావాలను పంచుకోవాలా వద్దా అనే ఒక సందిగ్ధంలో ఉంటారు. పైకి చూస్తే ఏమీ పట్టించుకోనట్లుగా చాలా కూల్గా కనిపిస్తారు, కాని లోపల మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఎప్పుడైనా ఇట్టే గాయపడేలా ఉంటారు. ఇది నిజానికి చాలా చాలా డెలికేట్ బ్యాలెన్స్ అని చెప్పాలి. పైకి గంభీరంగా స్ట్రాంగ్గా కనిపించినా సరే వాళ్లకిష్టమైన వాళ్లు ఒక్క చిన్న విమర్శ చేసినా చాలు అది తట్టుకోలేక కన్నీళ్లతో కుప్పకూలిపోతారు లేదా విపరీతంగా కోప్పడతారు. ఆ ఒక్క చిన్న మాట వాళ్ల డిఫెన్స్ అంతటినీ ఈజీగా బ్రేక్ చేసేస్తుంది. మూడవ భాగం స్వీయ ద్వేషం యొక్క మూలాలు. ఇప్పుడు మనం ఈ ప్రొఫైల్లోని చీకటి కోణంలోకి వెళ్దాం. వాళ్లకు తగిలిన ఆ ఎమోషనల్ గాయం వాళ్లనే ఎలా తమని తాము అసహ్యించుకునేలా చేస్తుందో గమనిద్దాం. ఇక్కడ మనం సోర్స్ టెక్స్ట్లో ఉన్న ఒక ముఖ్యమైన డిఫరెన్స్ చూడాలి. నాట్రమ్ మ్యూరియాటికం లేదా కార్సినోసినం లాంటి వాళ్లలో చిన్నప్పుడు కావలసినంత ప్రేమ దొరకకపోవడం వల్ల వాళ్లకి లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. కాని థూజా విషయానికి వస్తే వీళ్లు ఎదుర్కొన్న రిజెక్షన్ వల్ల ఒక రకమైన డీప్ సెల్ఫ్ లోతింగ్, అంటే తమని తాము విపరీతంగా ద్వేషించుకోవడం స్టార్ట్ అవుతుంది. తాము చాలా వికారంగా ఉంటామని లేదా తమలో ఏదో పెద్ద లోపముందని నమ్ముతారు. ఇది కేవలం ఆత్మన్యూనత కాదు, అంతకంటే చాలా తీవ్రమైనది. దీనికి సంబంధించి ప్రముఖ క్లినికల్ నిపుణుడు కెంట్ చెప్పిన ఈ మాటలు చూడండి. రిప్రోచెస్ సెల్ఫ్ అంటే తమని తాము నిందించుకుంటారు అని. ఈ ప్రొఫైల్కి చెందిన వాళ్ళు తమ గురించి తాము ఎంత నెగటివ్గా మాట్లాడుకుంటారో చెప్పడానికి ఇదొక స్ట్రాంగ్ ప్రూఫ్. తమలో ప్రతిదీ తప్పే అని వాళ్ళు పదే పదే ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళు చిన్న చిన్న విషయాలకే ఎంత ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అవుతారో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకు, తెలిసిన వాళ్లతో క్యాజువల్గా మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి కాస్త తక్కువ ఆప్యాయత చూపించినా చాలు ఇక వాళ్ళు లోపల కుమిలిపోతారు. అయ్యో, నేనెంత ఘోరంగా ప్రవర్తించాను, వాళ్ల దృష్టిలో నేనెంత చెడ్డదాన్నో అని ఊహించుకుని ఆ గౌరవాన్ని ఎక్కడ కోల్పోతామో అని విపరీతంగా బాధపడిపోతారు. ఇక నాల్గవ భాగం తిరస్కరణను ముందుగానే ఊహించడం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ స్వీయ ద్వేషమనేది కేవలం వాళ్ల ఆలోచనలకే పరిమితం కాదు, వాళ్ల రోజువారీ ప్రవర్తనను కూడా కంట్రోల్ చేస్తుంది.
తాము పుట్టుకతోనే చెడ్డవాళ్లం అనే ఫీలింగ్ వాళ్లలో ఏ స్థాయికి వెళ్తుందంటే, కెంట్ చెప్పినట్లు తానొక నేరస్తుడిని అనే భ్రమలు కలుగుతాయి. నిజానికి వాళ్ళు ఏ తప్పూ చెయ్యరు, కాని ఆ గిల్ట్ని ఎప్పుడూ మోస్తూనే ఉంటారు. మూలగ్రంథం నుండి తీసుకున్న ఈ నిర్దిష్ట ఉదాహరణలు మనం ఒకసారి గమనిస్తే ఆ ఎందుకు అనేదానికి సమాధానం దొరుకుతుంది. ఎదుటివాళ్లకెక్కడ ఇబ్బంది కలుగుతోందో అనే భయంతో వాళ్ల బెస్ట్ ఫ్రెండ్ని కూడా కనీసం ఒక చిన్న హెల్ప్ అడగరు. అలాగే ఒక సైకోథెరపీ పేషెంట్ తన థెరపిస్ట్ తనను ఎక్కడ రిజెక్ట్ చేస్తాగో అని భయపడి ప్రతి 2వ సెషన్లోనూ తన థెరపీ ఆగిపోతుందేమో అని భయపడుతోంది. ఇక ఫెయిల్యూర్ వస్తుందేమో అన్న భయంతో అసలు కొత్త పనులు స్టార్ట్ చేయడమే మానేస్తారు. ఎందుకంటే వాళ్లు నిజంగా రిజెక్ట్ చేయబడితే తాము చెడ్డవాళ్లమనే వాళ్ల భయం నిజమైపోతుంది కదా. అందుకే అలా జరగకుండా ఉండటానికి తమ లైఫ్ని చాలా లిమిట్ చేసేసుకుంటారు. 5వ భాగం దాగి ఉన్న లోపాల పట్ల సిగ్గు. ఇప్పుడు మనం ఈ థియరీ అంతటినీ రియల్ వరల్డ్కి కనెక్ట్ చేద్దాం. లోపల ఇంత సిగ్గు, ఇంత సెల్ఫ్ రిజెక్షన్ ఉన్నప్పుడు బయటకి నార్మల్గా కనిపించే వాళ్ల డైలీ లైఫ్లో అది ఎలా బయటపడుతుంది? ఈ ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు మనం ఒక ఆర్టిస్ట్ యొక్క రియల్ లైఫ్ కేస్ స్టడీని చూద్దాం. ఈ పేషెంట్ ఒక ఆర్టిస్ట్, స్మోకింగ్ మానేయడానికి ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఆమెను పైకి చూస్తే ఎమోషనల్గా, చాలా హెల్దీగా, చాలా రిలాక్స్డ్గా, ఫుల్ కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. లైఫ్ని చాలా బ్యాలెన్స్డ్గా ఆస్వాదిస్తున్నట్లు ఉంటుంది. ఆమెలో ఒక సహజమైన ప్రశాంతత, అపారమైన జ్ఞానం కనిపిస్తాయి. అంతా బాగానే ఉంది కదా అనుకుంటున్నారా? కానీ ఆ కాన్ఫిడెన్స్ని ఒక్కసారిగా బ్రేక్ చేసిన ఆ ట్రిగ్గర్ ఏంటో తెలుసా? ఆమె కాలి గోరు మీదున్న ఒక చిన్న ఫంగల్ ఇన్ఫెక్షన్. అవును, అభ్యాసకుడు ఆ గోరును ఒకసారి చూపించమని అడిగినప్పుడు ఆ చిన్న విషయం ఆమె ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కుప్పకూల్చేసింది. ఆ చిన్న ఇన్ఫెక్షన్ని చూపించడానికి ఆమె మొదట ఒప్పుకోలేదు. ఎందుకు అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం, ఎందుకంటే అది చాలా వికారంగా ఉంది. అప్పటిదాకా ఎంతో కామ్గా, ఎంతో బ్యాలెన్స్డ్గా ఉన్న ఆర్టిస్ట్లో ఒక్కసారిగా విపరీతమైన ఆందోళన స్టార్ట్ అయింది. దానికి రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం. తనలో ఉన్న ఆ చిన్న లోపాన్ని వేరేవాళ్లు చూసేశారనే ఫీలింగ్తో, విపరీతమైన సిగ్గు, ఇబ్బందితో ఆమె ముఖం ఎర్రబడిపోయింది. పైకి అంత స్ట్రాంగ్గా కనిపించే వ్యక్తిని కేవలం ఒక చిన్న ఫిజికల్ లోపం ఎంతగా కుంగదీసిందో గమనించారా? తుజా ఆకృతికి చెందినవాళ్లు తమ చిన్న చిన్న లోపాలకే ఎంత డీప్గా బాధపడతారో, తమను తాము ఎలా అసహ్యించుకుంటారో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ముగించే ముందు ఇక్కడే మనకొక లోతైన ఆలోచన కలుగుతుంది. ప్రపంచంలో ఉన్న అందాన్ని అంత అద్భుతంగా ఫీలవ్వగలిగే ఒక వ్యక్తి తనలోని ఒక చిన్న శారీరక లోపాన్ని చూసుకొని ఇంత తీవ్రంగా తనని తాను ఎందుకు రిజెక్ట్ చేసుకుంటుంది? దీన్ని బట్టి చూస్తే మన చుట్టూ ఎంతో పర్ఫెక్ట్గా కనిపించే మనుషుల నవ్వుల వెనుక, వాళ్ల ముసుగుల వెనుక దాగి ఉన్న చీకటి కోణాలను మనం నిజంగా ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం? ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా మనం చూసిన ఈ మానవ ప్రవర్తన సంక్లిష్టతలు ఖచ్చితంగా మనల్ని ఒక క్షణం ఆగి ఆలోచించేలా చేస్తాయి కదూ. సరే, మళ్ళీ మరొక ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం.